ఇవాళ సాక్షి మనీ మంత్రాలో మేము ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వబోతున్నాం. మీకు 15 మార్చ్ తర్వాత మీ పేటిఎం వాలెట్లో క్యాష్ బ్యాక్ లేకపోతే రీఫండ్స్ దొరుకుతాయా? ఆర్బీఐ ఏమో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద ఉన్న రిస్ట్రిక్షన్ డేట్ని ఎక్స్టెండ్ చేసింది 15 మార్చ్ వరకు. సో ది ఆన్సర్ ఇస్ ఎస్. రీఫండ్స్ ఉన్నా క్యాష్ బ్యాక్ ఉన్నా అవన్నీ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. మార్చ్ 15 తర్వాత కూడా క్రెడిట్ అవ్వడం కంటిన్యూ అవుతాయి. మీకు ఎంత అమౌంట్ ఉందో మీ వాలెట్ మీద అప్ టు దాట్ అమౌంట్ మీరు వాడుతూ ఉండొచ్చు. మీరు దాంట్లోంచి విత్డ్రా చేసుకోవచ్చు, వేరే వాలెట్కినా లేకపోతే బ్యాంక్ అకౌంట్కినా ఆ డబ్బుని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ 15 మార్చ్ తర్వాత మీరు ఏవైనా టాప్అప్ లేకపోతే మనీ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద వాలెట్ లేకపోతే రిసీవింగ్ ఎనీ క్రెడిట్స్ అదర్ దెన్ క్యాష్ బ్యాక్స్ లేకపోతే రీఫండ్స్, ఈ రెండు వదిలేసి ఇంకేమైనా వేరే టైప్ ఆఫ్ క్రెడిట్ మీకు అలౌడ్ ఉండదు. లైక్ శాలరీ అయినా, సబ్సిడీ, ఏమైనా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ లింక్ టు యువర్ ఆధార్ మీ అకౌంట్లో ఉంటే, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లో ఉంటే మీకు అలాంటి క్రెడిట్స్ రిసీవ్ చేయడం అలౌడ్ ఉండదు 15 మార్చ్ తర్వాత. సో అది గుర్తుంచుకోండి. బట్ అదర్వైజ్ రీఫండ్స్ రెగ్యులర్గా ఏమైనా క్యాష్ బ్యాక్స్ ఏమైనా మీకు క్రెడిట్ అవుతాయి అకౌంట్లో, అది ఎప్పటి వరకు మీ బ్యాలెన్స్ ఉందో మీరు వాడుతూ ఉండొచ్చు. దాంట్లోని ఏమీ ప్రాబ్లం ఉండదు.